హాయ్ గాయ్స్, ఈరోజు మనం మూడో ఇన్వర్టర్ అనేది సోలిస్ ఇన్వర్టర్ ఇన్స్టాలేషన్ అనేది చేస్తున్నాం. ప్యానల్ వచ్చేసి రైజాన్ సోలార్. మనం పవర్ అనేది ఇక్కడ నుంచి జనరేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ నుంచి మనం స్ట్రింగ్ ద్వారా ఈ ఇన్వర్టర్లకి లాగుతాం. స్ట్రింగ్ వచ్చేసి ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది నెగిటివ్, ఇది పాజిటివ్. ఇది వచ్చేసి మనం స్ట్రింగ్ కేబుల్ ద్వారా 6 స్క్వేర్ mm పాలిక్యాబ్ కేబుల్. ఇది పాలిక్యాబ్ కేబుల్ ఇది తీసుకొచ్చి ఒక ఫస్ట్ స్ట్రింగ్ వచ్చేసి ఇక్కడ నుంచి ఈ ఫ్లెక్సిబుల్ పైప్ ద్వారా మోడల్ నుంచి దీంట్లో పైప్లో నుంచి మనం స్ట్రింగ్ ఇక్కడ లాగుతాం ఫ్రెండ్స్. ఈ మొత్తం 28 స్ట్రింగ్స్ ఉంటాయి మనకి. ఇది వచ్చేసి పాజిటివ్, ఇది వచ్చేసి నెగిటివ్. ఈ స్ట్రింగ్లోకి మనం అనేది కనెక్ట్ చేయాలి. టోటల్ వచ్చేసి 28 ఉంటాయి. ఇది 400 కిలోవాట్ కెపాసిటీ గల ఇన్వర్టర్. ఈ ఇన్వర్టర్ నుంచి మనం దీనికి డీసీ ఇస్తాం. డీసీ మన సోలార్ ప్యానల్ నుంచి వచ్చేది మన పవర్ వచ్చేసి డీసీ. ఆ డీసీ వచ్చేసి ఏసీగా కన్వర్ట్ చేసి మనం కేబుల్స్ ద్వారా ఈ 300 స్క్వేర్ mm కేబుల్ ఇది వచ్చేసి, ఈ కేబుల్ వచ్చేసి మనం ఏసీ కేబుల్. ఇది 300 స్క్వేర్ mm ఏసీ కేబుల్. ఇది డైరెక్ట్గా మనం ట్రాన్స్ఫార్మర్ దగ్గర వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. ఇంకా మనం కనెక్ట్ చూడండి ఫ్రెండ్స్, ఈ మాడ్యూల్స్ వచ్చేసి 14 కిలోవాట్కి ఒక్కో మాడ్యూల్ నుంచి ఒక స్ట్రింగ్ అనేది 14 కిలోవాట్ని ఒక్కో స్ట్రింగ్, అలా మనం 28 స్ట్రింగ్స్ అనేది లాక్కుంటాం. ఈ 28 స్ట్రింగ్స్ వచ్చేసి మనం ఈ సోలిస్ ఇన్వర్టర్లోనే కనెక్ట్ చేస్తాం. ఇదిగో ఫ్రెండ్స్, 28 ఉంటాయి ఇక్కడ మనకి. 26, 27, 28 అంటే 30 ఉంటుంది. కాబట్టి మనకు ఒక ప్యానల్ వచ్చి 28 అనేది మనం కన్వర్ట్ చేస్తున్నాం. ఇది డైరెక్ట్ ఈ ఏసీ కేబుల్ వచ్చేసి మనం డైరెక్ట్గా మన ట్రాన్స్ఫార్మర్ దగ్గరికి వెళ్ళిపోతుంది ఫ్రెండ్. ఈ వర్క్ అనేది ఇంకా ప్రోగ్రెస్లో ఉంది. ఒక 10 డేస్లో మ్యాక్సిమం కంప్లీట్ అవ్వచ్చు. అదిగో ఫ్రెండ్స్, అది ట్రాన్స్ఫార్మర్ లూఫ్ అక్కడ దాకా లాగాలి ఈ కేబుల్ వచ్చేసి. అది ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఇది మూడో ఇన్వర్టర్. ఇది మన లాస్ట్ టైం 2 ఇన్వర్టర్స్ అనేది ఇన్స్టాలేషన్ అయిపోయింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి.